ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ చాలా బాగున్నాయి, గోస్ బంప్స్ వస్తున్నాయి మీ భాషలో చెప్పాలంటే. ఓకే, శివుడు ఉన్నాడా సినిమాలో? ఉన్నాడు, 8 భూతాలను పట్టుకోవడానికి వస్తాడు, అప్పుడు ఉన్నాడు. ఓకే, ఎలా అనిపించింది అప్పుడు? చాలా బాగుంది, థియేటర్ మీరు చూస్తేనే తెలుస్తుంది. మీరు మిగతా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళే మాకు చెప్తున్నారు అందరికి వచ్చి చూడమని. ఇది బాలయ్య కాదు, ప్రేక్షకులే చెప్తున్నారు వచ్చి. ఓకే, ఇది క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చూడలేరంట ఈ సినిమా? అదేం కాదు, వాళ్ళే వచ్చి చూడాలి ఫస్ట్. ఎందుకు వాళ్ళెందుకు చూడాలి? ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు ఏం రేస్ చేస్తారో దీనిలో ఆన్సర్ ఉంది. అంటే నిజంగా అసలు దేవుడు ఉన్నాడంటే నమ్ముతారా మీరు? నమ్ముతా, ఏం కాదు, థియేటర్ లో అందరు నమ్ముతారు. ఇప్పుడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నారు. సినిమా స్టోరీ ఏంటి, కథ ఏంటి అసలు? లోపలికి వెళ్తే తెలుస్తుంది బిహైండ్ గురించి. ఓకే ఓకే, బాయ్ మ్యామ్. ఆయన యాక్షన్ చాలా బాగుంది. పార్ట్ 1 పార్ట్ 2 రెండు కంపేర్ చేస్తే ఏది బాగుంది? అంటే పార్ట్ 1 కంటే నాకు పర్సనల్ గా బీజిఎం చాలా బాగా నచ్చింది పార్ట్ 2 లో. సో అందరు గ్రూప్ అందరిలో మెసేజ్ చేసి టికెట్స్ బుక్ చేశారు, మస్ట్ వాచ్ అని చెప్పేసి. మా సరే కాదు, హాలిడే కాదు, వెళ్ళిపోతాం ఆఫీస్ కి. ఇప్పుడు వెళ్ళి సార్ కి చెప్పాలి మొత్తం మూవీ ఎలా ఎంజాయ్ చేసామని, సార్ కి గ్రూప్ లో చెప్పాలి. అండ్ మోరల్ గా మేము వెళ్ళి ఇంకా మా టీం వాళ్ళు కూడా రేపు వచ్చి అండ్ అందరూ థియేటర్స్ కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాము. జై బాలయ్య, జై చెప్పడానికి పాయింట్ ఏం లేదు, మొత్తం మూవీ మొత్తం హైలైట్ ఉంది. థ్యాంక్ యూ. ఫైటింగ్ సూపర్. సో ఇట్స్ ఆల్ గుడ్, చాలా బాగుంది. సినిమాలో దేవుడి పైన ఎలివేషన్స్ అన్ని నార్త్ లో కూడా వర్కౌట్ అవుతాయి అనుకోవచ్చు. డెఫినెట్లీ, బికాస్ నీడ్ ఆఫ్ ద ఆర్ ఏంటంటే సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు మూవీలో. సో అందరూ చూడాల్సిన మూవీ అదే. చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో, చాలా అంటే కొత్తగా చూపిస్తున్నారు. అంటే బాలయ్య అంటే కొత్త వర్షన్ చూపిస్తూనే ఉన్నాడు. అఖండ 2 లో ఇప్పుడు అన్ని చాలా బాగుంది. 1 కన్నా చాలా బాగుంది. హైలైట్స్ అంటే లైక్ మంచులో నుంచి వచ్చింది, అవన్నీ చాలా ఉన్నాయి, ఒకటి కాదు మొత్తం హైలైట్. మీకు చూస్తున్నప్పుడు మనకి బూస్ బంప్స్ అనే వస్తాయి. పెద్ద హిట్ అనుకోవచ్చు మనం. నెగిటివిటీ ఏం లేదు, మొత్తం పాజిటివే. పాటలు ఎలా అనిపించాయి? అంటే ఇంటర్వెల్ కంటే ముందే అన్ని పాటలు వేసేసారు, ఇంటర్వెల్ తర్వాత పాటలు అయితే భయంకరంగా ఉన్నాయి చాలా. ఓకే ఓకే, ఈ సినిమాకి నువ్వు రేటింగ్ 5లో ఇవ్వాలంటే ఎంత ఇస్తావు రేటింగ్? 5 ఇస్తా. 5కి 5 ఇస్తావు? అంతే, చాలా బాగుంది. ఓకే, మళ్ళీ చూస్తావా సెకండ్ టైం ఈ సినిమా? చూస్తాను. ఓకే, చూసేటట్టు. నువ్వు దేవుణ్ణి నమ్ముతావా? నమ్ముతా. అంటే ఈ సినిమాలో దేవుడి గురించే ఉందంట కదా? అంతే, అంటే కొంతమంది దేవుడిని నమ్మరు, ఇంకొంతమంది దేవుడిని నమ్ముతారు. సో ఇప్పుడు దేవుడిని నమ్మలోని నమ్మించటం అలా ఉంది సినిమా.